కడప జిల్లా కాశీనాయన మండలం ఇటుకులపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని అక్కంపేట గ్రామ పొలంలో వేముల వెంకటేశ్వర్లు తండ్రి లక్ష్మీ నరసింహ 10 ఎకరాల కౌలుకు తీసుకుని అరటి తోట వేయడం జరిగింది. అరటి గెలలు ఒక వారం రోజుల్లో కొట్టవలసి ఉండగా మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగి 10 ఎకరాల్లోని అరటి తోట పూర్తిగా కాలిపోయి బూడిద అయింది. అరటి గెలలు కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. పంట నష్టం దాదాపు 50 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. మరియు డ్రిప్ పైపులు, ప్లాస్టిక్ పైపులు, ట్రాన్స్ఫారం, స్టార్టర్లు పూర్తిగా కాలిపోవడం కూడా జరిగింది. ఎవరో ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు అర్థమవుతున్నది. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయడం జరిగింది. నష్టపోయిన వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వెంకటేశ్వర్లు కన్నీటి పర్యంతమయ్యారు. దాదాపు 20 లక్షలకు పైగా అప్పు చేసి పంట చేతికి వచ్చే టైంలో ఈ విధంగా జరగడం చాలా బాధాకరమని ఆయన తెలియజేశారు. ये